దసరా కంటే ముందే బీసీ బిడ్డలకు పండుగ వాతావరణం వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 42% రిజర్వేషన్లు బీసీ బిడ్డలకు ఇచ్చిన వరమని తెలిపారు. కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి చెప్పారు. తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, ఎవరి నోటికాడ ముద్ద లాక్కోవటం లేదన్నారు. బీసీ బిడ్డలందరూ కూడా ఆలోచన చేస్తున్న ఈ తరుణంలో దీనికి వ్యతిరేకంగా మాట్లాడు, ఎందుకంటే వారి వారి పార్టీ అభిప్రాయాలని మెప్పించేందుకు 2-3 మాటలు మాట్లాడి సమాజంలో తలవంపులుగా కావద్దని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది అనివార్యమైన కోరిక, అవసరమైన కోరిక, అనివార్యమైన కోరిక. ఇది లేకపోతే రేపు రాబోయే రోజుల్లో బీసీ బిడ్డలు ఇంకా వెనుకకు నెట్టివేయబడేటువంటి సందర్భాలను చూశాం. కాబట్టి ఆ రోజు పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ఈ ఆలోచనని బలంగా నిర్ణయం చేసుకుని ఈరోజు దేశమంతా కూడా ఇది ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఎక్కడో ఒక చాట స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జయలలిత గారు అనుకుంటా ఈ